అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోః గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం. ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైగారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీమద్భాగవతం ఏ విధమైన దోషము లేని నిర్మల పురాణం. శ్రీమద్భాగవతం పురాణమమలం, అమలమైన పురాణం ఇది. పురాణములలో కూడా మలం ఉంటుందా అంటే అప్పుడప్పుడు కొంతమంది క్షుద్రులైన రాక్షసుల గురించి చెప్పవలసి వస్తే అప్పుడు ఆ పురాణంలో దోషం ఉంటుంది. కానీ ఆ రాక్షసులు కూడా ఏ దేవతల శాపం వల్ల మునుల శాపం వల్ల దివ్యలోకాల నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు అయితే అప్పుడు ఆ పురాణం నిర్మల పురాణం. జయుడు విజయుడు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి ద్వారపాలకులు. ఇది ఉద్యోగం అన్నమాట. జయ విజయుల యొక్క ఉద్యోగం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే వాళ్ళకి అదొక పోస్ట్ అన్నమాట. నిజానికి జయుడు విజయుడు వాళ్ళ పేర్లు కావు. జయుడు ఒక పక్కన విజయుడు ఒక పక్కన ద్వారపాలకులుగా ఉంటారు. ఈ జయుడి పదవిలో మీరు కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళల్లో పూర్వం నందుడు సునందుడు అని ఇద్దరు ఉండేవారు. వారు జయ విజయులుగా ఉన్న కాలంలోనే సనకుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు అనే నలుగురు వైకుంఠానికి వెళ్ళారు. ఆ పిల్లల్ని చూడ్డానికి చిన్నపిల్లల్లా కనపడడం వల్ల వాళ్ళు ఋషులనే విషయం మరిచిపోయి రూపాన్ని బట్టి తక్కువగా అంచనా వేసి జై విజయులు లోపలికి వెళ్ళనివ్వలేదు.
దానితో వాళ్ళకు కోపం వచ్చింది. రాక్షసులై పుట్టండి అని చెప్పించారు. వరుసగా 3 జన్మల పాటు రాక్షసులై శ్రీ మహావిష్ణువు భక్తులైన వీరు ఆయనతో విరోధించి చివరికి ఆయన చేతిలో మరణం పొంది ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళండి అని చెప్పించారు. దానివల్లే వాళ్ళు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులుగా పుట్టారు. వాళ్ళ కోసం భగవంతుడు కూడా 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది, అవతారాలు ఎత్తవలసి వచ్చింది. కాబట్టి వాళ్ళు రాక్షసులైనా కారణజన్ములు వాళ్ళు. అలాంటి కారణజన్ముల కథ, వృత్రాసురుడనే ఒక కారణజన్ముడి కథ ఉన్నది గనక దోషము లేని పురాణం, అమలమైన పురాణం అన్నారు భాగవతాన్ని. మత్స్యగాయత్రి మంత్రాన్ని ఇందులోనే చెప్పారు. ఈ మత్స్యగాయత్రి మంత్రం కంటే కూడా దివ్యశక్తి, దానిని కూడా కాదని అపూర్వ శక్తిని ఇందులో ఇమిడ్చారు కనుకే దీనిని భాగవతం అన్నారు. అసలు భాగవతం అనే పురాణానికి మూలఘట్టం వృత్రాసుర వధ. ఒకటి మత్స్యగాయత్రిని అధికరించడం, రెండవది వృత్రాసుర వధ చెప్పబడ్డం. ఈ రెండు ఎందులో ఉంటే దానినే భాగవతం అంటారు. అందువల్ల ఈ రెండు అపూర్వమైనవే. అందువల్ల కూడా భాగవతం నిర్మలమైన పురాణం. ఇది వైష్ణవులకి అంటే విష్ణు భక్తి కలిగినటువంటి వాళ్ళకి అత్యావశ్యకమైన పురాణం. మేము హరి యొక్క లోకానికి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటే చాలు భాగవతం విని తీరాలి. జీవితంలో ఒక్కసారైనా భాగవతం వింటే బాగుపడతారంటే నిరంతర భాగవత శ్రవణం చేసేవాళ్ళు పొందే సద్గతులు ఇన్ని అన్నీ అని చెప్పలేం. అందుకే జ్ఞానులకి భాగవతం ప్రాణం. భాగవతం రెండింటిని మనకి ప్రతిపాదించింది. చేతులారా శివుణ్ణి పూజించమంది, నోరు నొప్పి పుట్టేలాగా హరిని కీర్తించమంది. అందువల్ల భాగవతం అమల పురాణము అన్నారు. ఇంత అద్భుత తత్వం ఇంకెక్కడ చెప్పబడలా. సాధారణంగా శివుణ్ణి పూజిస్తే విష్ణువుని ద్వేషిస్తారు, విష్ణువుని పూజిస్తే శివుణ్ణి ద్వేషిస్తారు లోకంలో చాలామంది. ఈ ఇద్దరు నరకానికి పోతారు. కానీ భాగవతం ఏమన్నది, శివుణ్ణి చేతులు నొప్పి పుడుతున్నప్పటికీ ప్రేమతో అలా పూజించు, అభిషేకించు. ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు అలా నీళ్లు పోయిగా కాసేపటికి చేతులు లాగుతాయి కదా, అయినా లాగుతున్నాయి అనుకోకుండా అలా పొయ్యటమే. లక్షపత్రి పూజ చేస్తున్నప్పుడు అలా పత్రి వెయ్యడమే. అలా చేతులారా అంటే 2 అర్థాలు. చేతులు ఆరిపోయేలాగా పూర్తిగా చేతుల్ని అక్కడే పెట్టి మనస్సులు అగ్నం చేసి పూజ చేయడం అని ఒక అర్థం. ఇలా శివుణ్ణి అర్చించు. శివుడికి అర్చన ఇష్టం, అభిషేకం ఇష్టం, హరికి సంకీర్తన ఇష్టం, కథ అంటే ఇష్టం. అందుకే భాగవతంలో విష్ణు కథ ఉంటుంది, విష్ణువుని స్తుతించడం ఉంటుంది. పదే మీ అందరి చేత గోవింద అనిపించడంలో మరి గోవింద నామస్మరణతో ముక్తి పొందుతాం. ఈ రెండు ఒకే పురాణంలో ఉన్నాయి. అందుకని భాగవతం జీవులకి అత్యావశ్యకమైన పురాణం. అసలు ఆహ్లాదం కలిగించే పురాణం కూడా. పురాణములన్నీ మధురంగా ఉంటాయి, పురాణములన్నీ అద్భుతంగానే ఉంటాయి. అందులో భాగవతం ఇంకొంచెం ఎక్కువ రుచిగా ఉంటుందన్నమాట. పదార్థాలు కొన్ని అదే పదార్థమైనా మర్నాడు చేసినప్పుడు ఇంకొంచెం రుచి ఎక్కువ ఉండొచ్చు. ఒక ఆయన కట్టుపొంగలు చేయటంలో స్పెషలిస్టే, కానీ ఇవాళ కంటే రేపు బాగా చేయొచ్చు. ఇంత బాగా చేశాడు కదంటే ఆ మర్నాడు అంత బాగా చేయలేకపోవచ్చు. 18 పురాణాలు వ్యాసుడు రాసినా భాగవతం మీద సంపూర్ణ దృష్టి పెట్టడం వల్ల అందులో మాధుర్యం వచ్చింది. మన అదృష్టవశాత్తు ఎక్కువ మందికి సంస్కృత భాగవతం కంటే తెలుగు భాగవతం మీదే పట్టు ఉంటుంది. తెలుగు భాగవతాన్ని వ్యాసుడి ఆత్మని గ్రహించి మన కోసం అపూర్వ రీతిలో, మాధుర్య రీతిలో పోతన గారు అందించటం కూడా మన అదృష్టం. అందుకే భాగవతం మీద ఉన్న శ్రద్ధ వేరు. అటువంటి భాగవతాన్ని ఈ మహానుభావులంతా ఇక్కడ పారాయణ చేస్తున్నారు. మనం ఎన్ని జన్మల పుణ్యం చేస్తే వీళ్ళు దొరికారో ఆలోచించండి. పారాయణ పరులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఏదో అక్కడ కూర్చుని కాలక్షేపానికి పారాయణ చేసేవాళ్ళు కారు వీరు. వీళ్ళల్లో ఎవరికి డబ్బు కోసం పారాయణ చేసే అవసరమూ లేదు. మొత్తం ఈసారి పారాయణలో పాల్గొన్న వారంతా ఇంట్లో కూర్చుంటే కడుపులో చల్ల కదలకుండా జీవితం వెళ్ళిపోతుంది. మొత్తం అందరూ రిటైర్డ్ టీచర్లు ఎక్కువ మంది, వేరే ఉద్యోగాలు కూడా చేసిన వాళ్ళు. ఒకళ్ళిద్దరిని పక్కన పెడితే అందరికీ టంచెనుగా నెలకింత పింఛను వస్తుంది. ఆ పింఛను సామాన్యుల ఉద్యోగంలో వచ్చే జీతం కంటే ఎక్కువే. కాబట్టి ఇందులో ఎవరికీ కకృతి పడవలసిన అవసరం లేదు. పోనీ అలాగని ఇంట్లో వాళ్ళ సుఖాలతో పోలిస్తే ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్ని సుఖాలు ఇవ్వలేం. ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా మంచి భవనములలో, ఏసీ రూముల్లో సుఖంగా బతుకుతున్నవారే. కానీ ఆ సుఖములు మాకు అక్కర్లేదు, ఆ గౌరవ మర్యాదలు మాకు అక్కర్లేదు,
అక్కడున్న భోగములు అక్కర్లేదు, మా జీవితం బాగుపడాలి తప్ప భోగం అక్కర్లేదు అనుకుని కేవలం ఫోనులో రిక్వెస్ట్ చేసినంత మాత్రం చేత వీళ్ళంతా నా మాట సమ్మతించి ఇక్కడికి వచ్చి పారాయణ చేస్తున్న పుణ్యాత్ములు. అంటే అతిశయోక్తి కాదు కాబట్టి చెబుతున్నాను వాటి. ఇందులో ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు అనుకోండి, ఆయన్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అంటున్నారు. వాళ్ళ అమ్మాయి ఏమో అమెరికాలో ఉంటుంది, అబ్బాయి ఏమో జర్మనీలోనో ఇంకేదో దేశంలోనో ఉన్నాడు, బెంగళూరులో ఉద్యోగం. ఇక్కడికి ఉన్నందుకు రోజుకోసారి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే, గురువు గారి దగ్గర ఉంటే సుఖంగా ఉంటాను, నాకు ఈ డబ్బులు అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు అనుకుని ఆయన ఇక్కడేమో ఉక్కిపోతున్న గదిలో సుఖంగా ఉంటున్నారు, ఇంట్లో ఏసీ రూమ్ వదిలిపెట్టి అమెరికా వదిలిపెట్టి. అది ఎంవిఎస్ గారిది. ఇప్పటిదాకా మీకు భాగవతంలో ఈశ్వరుడి గురించి చెప్పి మిమ్మల్ని బ్రహ్మానంద భరిచి చివరిలో ఇంకొక 10 నిమిషాలు చెబితే బాగుండు అనుకుంటున్నతో ఆపేశారు. మధురమైన పదార్థం ఎక్కువ తినకూడదు, మళ్ళీ మీకు ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, షుగర్ వస్తుందేమోనని. అటువంటి కోట వెంకటలక్ష్మీ నరసింహం గారు, ఆయన భార్య ఇద్దరూ తెలుగు పండితులు, ఇద్దరూ తెలుగు పండితులుగా పనిచేసేవాడు చాలా అరుదుగా ఉంటారు. ఆయన నాకు మంచి మిత్రుడు, మామూలు మిత్రుడు కాదు. ఒకప్పుడు మేమిద్దరం నాలో సగం ఆయనలో సగం నేను అన్నట్టు తిరిగాం. ఆ రోజులు మీకు ఎవరికీ తెలియవు, కొద్దిమందికి తెలుసు. ఇక్కడ ఆయనకి ఇంట్లో కూర్చుంటే పెన్షన్ వస్తుంది, ఆయన భార్యకి పెన్షన్ వస్తుంది. పిల్లల బాధ్యత ఎవరికీ లేదు. ఇళ్లల్లో వాళ్ళందరికీ శుభ్రంగా గదికి ఏసీ ఉంది, వంటింట్లో కూడా ఆఖరికి లెట్రిన్లో కూడా ఏసీ పెట్టుకున్నారు ఆయన. ఇక్కడ మనం అలా ప్రొవైడ్ చేయలేం, అవునా? అయినా అవి విడిచిపెట్టి కొన్ని కష్టాలు ఉన్నా సరే తపస్సులా భావించి ముక్తి పొందడం కోసం ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే భార్యాభర్తలిద్దరూ పారాయణ చేస్తున్న అదృష్టం మనకి ఈసారి వాడు పట్టించారు. పొద్దున్న నేను హడావుడిలో చెప్పలేదు కానీ ఆవిడ పేరు ద్యుమణి. అసలు ఈ పద్మాకరాన్ని వికచంగా చేసేది ద్యుమణే. ద్యుమణి పద్మాకరము వికచముగ చేయు. అందువల్ల పద్మాకరం అంటే తెలుసుగా, తామర పువ్వుల కొలను, చెరువు. ఇందులో తామర పువ్వులు వికసించాలంటే ఎవరు కావాలి? సూర్యుడు. ద్యుమణి అంటే సూర్యుడు. అందుకనే భర్తృహరి సుభాషితాలని మొదలైనటువంటి తెలుగులోకి అనువాదం చేస్తూ ద్యుమణి పద్మాకరము వికచముగ చేయు అంటాడు. ఏనుగు లక్ష్మణ కవి గారిది అనుకుంటాను పద్యం. ఏమండి కోటవారు రాసింది అనువాదం ఏనుగువారేనా? ఏనుగు లక్ష్మణ కవి గారు సన్నగా పీనుగులో ఉన్న నాలాంటి వాళ్ళ మీద అందమైన పద్యం రాశారు ఆయన. నిజంగా అది ఒకప్పుడు మా ఇంట్లో వారి ఇంట్లో మేము పక్కన పడుకున్నాం. ఆయన ఇవాళ పారాయణ కోసం వచ్చారు, భక్తితో వచ్చారు. అలాగే పార్థసారథి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా గొడవ చేస్తున్నాడు మా ఇంటికి వచ్చేయమని. మీకు గొప్పవాళ్ళ గురించి చెప్పకపోతే కూడా తప్పు కాబట్టి చెబుతాను. ఆయన గురువుగారికి పీఠానికి పక్కనే ఒక స్థలం కొనుక్కుని అందులో ఇల్లు కట్టుకుని గురుసేవ చేసుకుంటూ హరిసేవ చేసుకుంటూ తరిస్తాను, నీ ఇంటికి నేను రాను అని చెప్పి దంపతులు ఇద్దరు కూడా మాకు పక్కనే ఉన్నారు. చక్కగా అప్పుడప్పుడు అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా కాస్త అవసరమైతే సేవతో పాటు సేవ కూడా చేయగలిగిన వాడు ఆయన. ఆయన కూడా ఆ విధంగా కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడే ఉంటున్నారు గురుసేవ కోసం. ఆ పక్కనున్న భరతకుమారుడు కూడా ఒక పత్నితో విజయవాడలో కాపురం చేస్తున్న పుణ్యాత్ముడు. పిలిస్తే పరుగున వచ్చేస్తాడు ఆయన. అస్సలు ఆయనకి ఇంక ఇల్లు వద్దు, వాకిలి వద్దు. గురువుగారే లోకం, గురువుగారే విష్ణువు. ఆయన దగ్గరకు వస్తే తరిస్తాం అనుకుని పారాయణ చేస్తున్నాడు. ఆయన సిబిఐటి అని హైదరాబాద్లో ఉంది కదా, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు. ఈ కూర్చున్న ఆయన దేవర కొండ, మామూలు కొండ కాదు, దేవుడిని కొలువై ఉండే కొండ, రామసుబ్రహ్మణ్య శర్మ గారు. వ్యవహారంలో అందరూ ఉత్తి శర్మగారు అనే అంటారు. ఆయన కూడా సుఖంగా ఇంట్లో కూర్చోలేక అక్కడ కూర్చుంటే ఏమొస్తుందని కొడుకులిద్దరూ ఎక్కడికి తిరగద్దు బాబోయ్, ముక్కు గుడ్డ కట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. పిల్లలిద్దరూ మంచి ఉద్యోగం చేసుకుంటూ సుఖంగా బతకమని చెబుతూ ఉంటే, ఒరే పిల్లలారా, ఇంట్లో కూర్చుంటే పిల్లల ముఖం నేను, నా ముఖం పిల్లలు చూసుకుంటే ముక్తి రాదు, గురువుగారితో పెడతాను, ఏదో దానిమ్మకాయ ఒక్కటి పడదు తప్ప నాకు అన్నీ గురువుగారితో ఉంటే సుఖంగా పడతాయి అని ఆయన అన్నీ విడిచిపెట్టి వస్తారు. నిజంగానండి, ఈ కలియుగంలో మహాసాహసం కలిగి గురువుగారితో వచ్చి సేవ చేస్తున్న వాళ్ళలో ఆయన ఒకరు. గుంటూరులో పారాయణ చేయాలంటే గుంటూరు వస్తారు, ఉంగుటూరులోకి రమ్మంటే ఉంగుటూరు వస్తారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి టంగుటూరు, ఉంగుటూరు, గుంటూరు అనే తేడా లేకుండా వస్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి ఆయనకు కూడా భగవంతుడి వల్ల సద్గతులే లభించాలి. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. మళ్ళీ ఇప్పుడు కంగారు పడి మాత్రం వెళ్ళొద్దు సమా. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 ఏళ్ళు జీవించాలి. ఒక్కరోజు ఎక్సెప్షన్ ఇస్తాను, 100 ఏళ్ళకి ఒక్కరోజు ముందు పెడతానంటే అభ్యంతరం లేదు, కానీ ఈ లోపు మాత్రం వెళ్ళొద్దు.
ఇందాకే చెప్పినట్టుగా నారాయణ శర్మ గారు కూడా ఒక కంపెనీయే స్థాపించిన ఆయన అక్కడ లేకపోతే ఆయనకి చాలా ఇబ్బంది. ఆయన కూడా ఇక్కడికి కుటుంబ సమేతంగా వేంచేసి పారాయణ చేస్తున్నారు. సర్వీసులో ఉన్న వాళ్ళకి పారాయణ చాలా కష్టం అండి. వేణుగోపాల శర్మ గారు అందరిలోకి ఎక్కువ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆయనకి చాలా సెలవులు కావాలి, లాస్ ఆఫ్ పేలు అవేవో సీఎల్స్ దొరకవట్టు కదా, స్పెషల్ లీవులు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. కర్నూలు నుంచి వచ్చారు కళ్ళేపల్లి వేణుగోపాల శర్మ గారు. సత్సంప్రదాయ కుటుంబం, వారి తల్లిదండ్రులు వాళ్ళు కూడా వేద పండితులు. ఆ వేణుగోపాల శర్మ గారు ఎంత అద్భుతంగా పురాణం చెబుతున్నారో విన్నారు మీరు. ఈసారి వచ్చిన వాళ్ళంతా మంచి పౌరాణికులు. అందరికీ ఒక్కొక్క గంట చొప్పున 2 పూట్ల ఇస్తే బాగుండని అనిపిస్తోంది. కానీ గురువుగారు చెబుతున్నప్పుడు ఉన్న జనం కొంచెం ఒక్క అరగంట ముందుకు రండి అంటే ఎక్కువ రావట్లేదు. అప్పుడు వాళ్ళకి ఉత్సాహం ఉండదు. కాబట్టి రేపటి నుంచి 2 పూట్ల పురాణం జరుగుతున్నప్పుడు ఆ పుణ్యాత్ములు చెబుతున్నప్పుడు ఆ వాక్కులు విని సద్వినియోగం చేసుకోండి. ఇందులో మన సత్యనారాయణ గారు, కోట వెంకటలక్ష్మీ నరసింహం గారు, కళ్ళేపల్లి వేణుగోపాల శర్మ గారు సెలవులు పెట్టుకుని ఆయన వస్తూ ఉన్నారు. ఆ పుణ్యాత్ములకు కూడా మనం మంచి అవకాశం, వీళ్ళందరూ మంచి వక్తలు, వీళ్ళు ఉపన్యసి ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న రమణమూర్తి గారు కూడా తెలుగు పండితులుగా చేసి ప్రస్తుతం తణుకులో రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా సుఖంగా జీవితం గడుపుతున్నారు, ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన చిన్నప్పుడు నాకు పాఠం చెప్పారు. ఆయన చెప్పకపోతే వాళ్ళు మీ గురువు గారికి ఈ పాఠం నేర్పిన వాడు లేడు. బాల్యంలో నాకు గురువు ఆయన పురాణాలు చదువుతూ ఉంటే విరాట పర్వం ముఖ్యంగా ఆయన సింగం బాకటితో వంటి పద్యాలు చదువుతూ ఉంటే ఓహో పద్యాలు ఎంత తేలిగ్గా చెప్పచ్చా అనిపించేది. ఆయన అప్పట్లో 2 ముక్కలు చెప్పగానే ఇది ఫలానా ఛందస్సు అని చెబితే ఏమిటిది సింగం బాకటితో అనగానే శార్దూలం అంటాడినా, ఏ పద్యం చదివినా అది కంద పద్యమో నా బంధ పద్యమో చెప్పేస్తున్నారు అనుకునేవాడిని. నా చిన్నప్పుడు తెలియక ఆశ్చర్యపోయేవాడిని. అప్పట్లో బాల వ్యాకరణం చెప్పాడు నాకు, లెక్కలు చెప్పాడు ఆయన. నేను 10th క్లాసులో మ్యాథమెటిక్స్ పాస్ అవడానికి మూలకారకుడు ఆయనే. 10th క్లాసులో లెక్కలు చెప్పాడు. ఆ తర్వాత నేనే ఆయనకి లెక్కలు చెప్పాను అనుకోండి. చిన్నప్పుడు ఆయన అలాగా చెప్పొచ్చేదంటే బాల్యంలో ఎన్నో విద్యలు నేర్పినటువంటి నాకు గురుస్థానంలో ఉన్నవారు రమణమూర్తి గారు. ఆ పక్కన కూర్చున్న కూచివారు ఆయన భార్య కూడా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లే. దంపతులు ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ అయ్యారు. ఈయన హెచ్ఎం చేశారు. ఆయన భార్య వసంతకుమారి గారు కూడా హెడ్ మిస్ట్రెస్, ఈయన హెడ్ మాస్టర్. అందుకే ఆ హెడ్ అంత అందంగా ఉంటుంది మీకు చూడండి. ఆ ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ పక్కన కూర్చున్న సత్యనారాయణ గారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా చేసి భాగవతం మీద ప్రేమతో చూడకుండా కూడా భాగవతం చదివేంత ప్రాక్టీస్ చేశారు వాళ్ళంతా. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళంతా రిటైర్ అయినటువంటి గొప్పవాళ్ళు వచ్చారు. భవిష్యత్తులో పిల్లలు కూడా పారాయణ చేయాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ తరం ఆగకూడదు. ఈ పెద్ద తరం క్రమక్రమంగా వెళ్ళిపోతుంది. ఇది జానేవాలీ పీఢీ, ఆనేవాలీ పీఢీ ఉండాలి. రావాల్సిన తరం ఒకటి రావాలి. పిల్లలు అవధానులు అవ్వాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి. సంస్కృత భాగవతాన్ని అలవోకగా పారాయణం చేసేవాళ్ళు కావాలి. వాళ్ళని తయారు చేయాలి. అందుకే నేను మా వంశీని మీ పిల్లవాడితో పాటు రమ్మనగానే పాప అన్ని పనులు మానేసి వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి చూసారా చక్కగా గుండు చేసి ఓ చిన్న పిల్లకి కూడా పెట్టి బాలుణ్ణి అందమైన కౌశికుళ్ళ తయారు చేశాడు ఆయన. భవిష్యత్తులో ఇలాంటి పిల్లల్ని తయారు చేస్తే ఇంకా పారాయణం నిరంతరం జరుగుతుంది. భాగవతం అసంఖ్యాకంగా పారాయణలు జరగాలి. భాగవత పారాయణములు లెక్క లేకుండా జరగాలి. ఇంటింటా భాగవతం పారాయణ గ్రంథంగా ఉండాలి. అందరూ చదవాలి. స్త్రీ పురుషులనే భేదం లేకుండా అందరూ భాగవతం కంఠస్థం చేయాలి. అప్పుడు మాబోటి వాళ్ళం బ్రహ్మానందం పొందుతాం. నా కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతాయని నాకు నమ్మకం ఉన్నది. ఎందుకో తెలిసినా, నేను దాదాపు 23 ఏళ్ల క్రితమే అయోధ్యలో రామాలయం నా కళ్ళ ముందు నిర్మాణం అవుతుంది అని రాసిచ్చాను. అది జరిగింది. కాశీలో శివాలయం అద్భుతంగా తయారవుతుంది, అపూర్వ రీతిలో ఆలయం నిర్మాణం అవుతుందంటే అసంభవం అన్నారు చాలామంది. మన కళ్ళ ముందే ఇప్పుడు ఆలయం అద్భుతంగా తయారవుతుంది. ఆ పక్కనున్న రసీదు వెళ్ళిపోతుంది. ఇలాగే దేశంలో చాలా మార్పులు వస్తాయి. ఎంత అణగదొక్కాలనుకుంటే మన ధర్మం బంతిలా అంత పైకి లేస్తుంది. దీన్ని యుగయుగాలుగా ఎంతోమంది పడగొట్టాలనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు.
మనలో ఐకమత్యం లేకపోవటం వల్ల మన మహారాజుల యొక్క అండతోటే మనల్ని పడగొట్టారు. వాళ్ళకి మన హైందవ రాజులే సాయం చేశారు. అలాగే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు కూడా మనవాళ్ళే. వాళ్ళు లేకపోతే వాళ్ళు అంత విజృంభించేవాళ్ళు కాదు. వాళ్ళంతా వాళ్ళు బతికే వాళ్ళ సైన్యం ఎంతండి. ఆ ఇంగ్లాండ్ అంతా కలిసి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అంత లేదు బతుకు. అయినా వాళ్ళు ఇంత దేశాన్ని ఏలేరంటే ప్రపంచాన్ని కేవలం మనలో ఐకమత్యం లేకపోవటమే. మనకి కులాల పెచ్చుందని తెలుసు. వాడు ఏ మతం వాడైనా మన దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నా మన కులం వాడైతే వాడు వెంట పడతాం, మనం చేయకూడతాం. ఈ బలహీనతని, డబ్బు మీద మనకున్న పెచ్చని, ఉచిత పథకాల మీద మనకున్న ఆశని దృష్టిలో పెట్టుకుని ఫారిన్ సిగరెట్లును కాస్త మద్యము పోసి మన వాళ్ళందరినీ లాగేసుకున్నారు. వాళ్ళు కేవలం సిగరెట్ల కోసం కక్కుర్తిపడ్డారట కొంతమంది. తెలుసా మీకు? కేవలం మద్యం కోసం, విదేశీ గుడ్లు కోసమని వాళ్ళు వెంటబడ్డారట. అలా పాడు చేశారు వాళ్ళు మన దేశాన్ని. దైవానుగ్రహం వల్ల 2014 నుంచి మన దేశానికి మంచి రోజులు వచ్చాయి. భగవంతుడు తన అంశస్వరూపంతో ఒక అపూర్వమైన మహానుభావుడిని మనకి ప్రధానమంత్రిగా ఇచ్చాడు. ఆయన వారసులు తయారవ్వాలంటే మీరు చేయవలసిన పని నిరంతరం రామాయణం, భాగవతం, భారతం వంటివి పారాయణ చేయించటం. రేపు కార్తీక మాసంలో మా పీఠంలో ఏకధాటిగా రామాయణం, భారతం ఈ రెండూ కూడా, భాగవతం పారాయణం చేస్తున్నాం. మొత్తం నెల్లాళ్ళు ఎవరో ఒకళ్ళకు ఉండి పారాయణ చేస్తూనే ఉంటారు. దానికి కూడా ప్రణాళిక అంతా వేశాం. సూరిబాబు గారు ఆ విషయం మీకు అనౌన్స్ చేస్తారు. ప్రణవపీఠం చాలా అద్భుతంగా దేవతల యొక్క అనుగ్రహంతో తయారయ్యింది. ఇప్పుడు ఈ పూట మరొక శుభవార్త మీకు చెప్పాలి. హైదరాబాదులో కూడా గురువుగారు అక్కడో గుళ్ళో ఇక్కడో గుళ్ళో తరచుగా పురాణాలు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని భావించి హైదరాబాదులో చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్ గారికి భగవద్భక్తితో, భగవత్ సంకల్పంతో ఒక ప్రేరణ కలిగింది. హైదరాబాదులో మాత్రం మన ప్రణవపీఠం ప్రవచన మందిరం ఎందుకు ఉండకూడదు? ప్రవచన మందిరం ఉండి అందులో అరుణాచలేశ్వరుడి లింగం పెట్టుకుని అక్కడే ప్రవచనం చేస్తూ గురువుగారికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని ఆవిడకి ఒక కోరిక కలిగింది. ఆవిడ రాజారెడ్డి గారు అంటే గురువుగారికి ఇంక ఎంత పాదసేవకుడో మీకు చెప్పక్కర్లేదు. ఆయన కుటుంబం, ఆయన పిల్లలు హైదరాబాద్లో గురువుగారు ఏదైనా పని చేస్తున్నారంటే రాజారెడ్డి గారి సేవ, ఆయన మీద ఉన్న ప్రేమ వల్లే నేను ఎక్కువ కార్యక్రమాలు అక్కడ చేయగలుగుతాను. అవునా? ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను మొదట ససేమిరే ఎందుకు వచ్చింది అన్నాను ఆయనతోటి. కాదు గురువుగారు, హైదరాబాద్లో ఒక ప్రవచన మండపం ఉండి తీరవలసిందే అన్నారు ఆయన. చివరికి విజయలక్ష్మి గారు వచ్చారండి. ఆవిడ పేరు విజయశ్రీ గారేనా? ఒక్కసారి లేరండి. ఆవిడ డాక్టర్ గారు. గురువుగారికి ఎంత సేవ చేసినా ఆ విషయం రెండో కంటి వాడికి చెప్పొద్దని కోరినా ఇవాళ నేను ఈశ్వరుడి యొక్క ప్రేరణ వల్ల చెబుతున్నాను. నేను గట్టిగా చప్పట్లు కొడితే ఆవిడకి ఒకసారి స్వాగతం పలకండి. ఆవిడకి మోక్షం తప్ప ఇంకే కోరిక లేదు. ఆమె మన ఇప్పుడు నాగోలులో మొన్నటిదాకా పురాణం చెబుతున్నటువంటి గుడికి చాలా దగ్గరలో, అంటే ఇటువైపు కుడివైపు పెడితే నాగోలు ఎడతాం, ఎడం వైపు పెడితేనేమో వారికి ఒక స్థలం ఉన్నది. అందులో దాదాపు సగ భాగాన్ని మన ప్రణవపీఠం కోసం త్యాగం చేశారు. అందులో రేపు విజయదశమి నాడు, ఏ దశమి నాడు? విజయదశమి నాడు ప్రవచన మందిరం అందులో స్థాపించడానికి శంకుస్థాపన జరుగుతున్నది. 6 నెలలలో ఆ మండపం పూర్తవుతుంది. ఇంకా హైదరాబాదులో మన ప్రవచనాలకి, మన అవధానాలకి, మన కార్యక్రమాలకి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా కావలసిన ప్రణాళిక అంతా కూడా సంసిద్ధం అవుతున్నది. నైమిషారణ్యంలో స్వయముగా శ్రీ రంగవేణి గారు, అంటే గురుపత్ని గారు, ఈ వస్త్రాన్ని వారికి ఇమ్మని కోరారు. ఇది ఈశ్వర సంకల్పం. భగవంతుడు మీకు శాశ్వత కైవల్యం ప్రసాదించగాక. నిజానికి ఎవరికి చెప్పొద్దనే కోరుకున్నాం మేము. అయినా కొన్ని సమయాల్లో భగవంతుడి ఆదేశం అది. అందువల్ల ఏమనుకోకుండా మీరు అది ప్రసాదంగా స్వీకరించండి. గట్టిగా గోవింద 3 సార్లు అనండి. కొన్ని ధర్మ కార్యక్రమములు పరమాత్ముడు అలా నడిపిస్తూ ఉంటాడు.
ధర్మకార్యాల్లో మనందరం కూడా తలకో చెయ్యి కాస్త వెయ్యాలి. వేస్తే ఆ ప్రవచన మండపం ఎంతసేపు అవుతుందండి. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా లోక సంరక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించవలసినటువంటి శుభకాలం వేయించేసింది. ఆ కాలంలో దేవకీదేవిని పెళ్లి చేసుకుని వసుదేవుడు రథం ఎక్కాడు. రథం నడపడానికి కంసుడు పగ్గాలు పట్టుకున్నాడు. ఇంకా గుర్రములను తోలబోతున్నాడు పగ్గములు వదిలి. ఇంతలో అక్కడికి వచ్చాడు దేవకుడు. తీరా రథం కదలబోతుంటే ఆగండి అన్నాడు. అంటే మొదటి ఫుల్ స్టాప్ అక్కడ పడింది. శుభమాన్ రథం కదులుతున్నప్పుడు ఆగకూడదు. కానీ కూతురి మీద ప్రేమతో దేవకుడు రథాన్ని ఆపి, నాయన కంస, పెళ్ళంతా నువ్వే దగ్గరుండి జరిపించావు, కానీ అల్లుడికి ఏదో కానుకివ్వడం మా ధర్మం. అల్లుడికి కూతురికి కొన్ని బహుమతులు ఇస్తున్నాను అని ఏం చేశాట, సార్ధంబులైన రథంబుల వేయు నెనమన్నూటిని కనకదామ సముత్తుంగంబులైన మాతంగంబుల ఇన్నూటిని 10,000 దాసీజనంబులనిచ్చి అనిచినం కదలి వర వధూ యుగళంబు తెరువునంజను సమయంబున అని పోతన గారు చిన్న గద్యం రాశారు అక్కడ. రథాలు 1,800 ఇచ్చాట. 1800 రథములు. ప్రతి రథంలోనూ బంగారపు నగలు, రకరకాల వస్తువులు, చీరలు, కట్టుకునేటటువంటి మగవాళ్ళు కట్టుకునే వస్త్రాలు, ఇంకా బహు పదార్థాలు పెట్టాడు. అటువంటి పదార్థములు కలిగిన రథములు 1800. ఇక కనకదామ సముత్తుంగంబులైన మాతంగంబుల ఇన్నూటిని, 200 అంటే 200 అన్నమాట. 100 200 200 ఏనుగులు ఇచ్చేట. అవి కూడా బంగారంతో అలంకరింపబడిన అనేక వస్తువులతో నిండినటువంటి ఏనుగులు. అసలు నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో ఎవరైనా కట్నం అడిగితే ఒక ఏనుగు ఇస్తే చాలు, వాడు బతుకైపోయినట్టే. కాబట్టి ఎవడైనా పెళ్ళికొడుకు కట్నం అన్నాడా వెంటనే మీరు ఏం చేస్తారో ఒక ఏనుగు ఇచ్చేయండి. ఇంక జీవితంలో ఎప్పుడు కట్నం అడగడు వాడు. ఈ ఏనుగుని పోషించేసరికి వాడు పెనుగు అయిపోతాడు. ఆ రోజుల్లో కాబట్టి 200 ఏనుగులు ఇచ్చారట. 10,000 దాసీజనాన్ని కూడా ఇచ్చారు. పూర్వం పెళ్లి కొడుకుతోటో పెళ్లి కూతురుతో పాటు దాసీజనం, దాసులు వెళ్ళేవారు అన్నమాట. పనులు చేసేవాళ్ళు కూడా వెళ్ళేవారు. వాళ్ళందరినీ పోషించే బాధ్యత అల్లుడు గారిదే. అదల్లా ఏదో దాసదాసీజనాన్ని ఇచ్చారని ఆనందపడ్డ కదా. 10,000 మందిని వచ్చారంటే వాళ్ళని పోషించద్దు మరి. అది తప్పనిసరిగా అది ఒక పెద్ద బాధ్యత. మహారాజులు కాబట్టి వాళ్ళు పోషించేవారు అనుకోండి, వాళ్ళకి అదో పెద్ద లెక్కే ఉంది. కానీ ఇవన్నీ ఇచ్చి ఇక బయలుదేరండి అనగా కంసుడు మళ్ళీ రథం తోలడం మొదలుపెట్టాడు. ఇంకా ఒక్క వీధి కూడా దాటలేదు ఈ రథం. మహా అయితే ఇక్కడ మొదలై సందు చివరికి వచ్చింది రథం. ఇంతలోనే హఠాత్తుగా ఆకాశవాణి ఏమన్నది, ఓరి భోజ కులపంసన నృశంస కంస, నీ చెల్లెలంటే నీకు చాలా ఇష్టం. ఆ చెల్లెలి మీద ప్రేమ కొద్దీ ఆమెను రథంలో కూర్చోపెట్టుకుని బావగారితో పాటుగా రథాన్ని నువ్వు ముందుకు తీసుకెడుతున్నావు, రథాన్ని తోలుతున్నావు. ఏ చెల్లెలి మీద నువ్వు ఇంత ప్రేమతో రథాన్ని తోలుతున్నావో ఆ చెల్లెలి అష్టమ గర్భం నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను సంహరిస్తుంది అన్నది. వెంటనే ఉలిక్కిపడ్డాడు వాడు. నిజంగా చెల్లెలంటే వాడికి చాలా ఇష్టమే, చెల్లెలి మీద ప్రేమ ఉన్నవాడే. కానీ ఇప్పుడు ఆకాశవాణి నీ చెల్లెలి 8వ గర్భం నీకు మృత్యు అవుతుందనగానే ఉలిక్కిపడ్డాడు. అప్పటిదాకా చెల్లెలి మీద ఉన్న ప్రేమంతా పోయింది. తనకి మృత్యు అవుతుందని తెలియగానే చెల్లెలి మీద ఎక్కడ లేని ద్వేషం వచ్చింది. నిజమైన ప్రేమ అయితే నా చెల్లెలి కొడుకుల చేతిలో చస్తే ఏమిటి అంటాడు. కానీ వాడు అలాంటి వాడు కదా. వాడు చస్తే తన చావును కోరుకోడు, వాడు అంత గొప్పవాడు వాడు అని పలికిన ఉలికిపడి భోజ కులపంసనుండైన కంసుండు సంచలదంసుండై అడిదంబు బెడిదంబుగా పెరికి అనుజి కొప్పు పట్టి రెప్పపాటున తెగవరేయ గమకించు సమయంబున. ఉలిక్కిపడ్డాడు వాడు. భోజకులంలో పుట్టిన నీచుడు వాడు, క్షుద్రుడు వాడు, పాపాత్ముడు వాడు. వాడి శరీరం వణికిపోయింది, భుజములు కంపించిపోయాయి. అమాంతంగా చెల్లెలి కొప్పు పట్టుకున్నాడు, కత్తి దూశాడు. ఆ కత్తి ధగ 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 మెరిసిపోతున్నది. భయంకరమైన కత్తి అది. ఆ కత్తి వేటుకి ఏనుగుల తలలు కూడా తెగిపోయేవిట. అంత భయంకరమైన కత్తి దూసి క్షణంలో చెల్లెలి తల నరకబోయాడు. ఇలా జుట్టు పుచ్చుకుని వంచి కత్తి ఎత్తి తల నరకబోతూ ఉండగా టక్కున చెయ్యి గట్టిగా పట్టుకుని వసుదేవుడు, బావా ఇంత న్యాయం తల పెడతావా? నీ చెల్లెలంటే నీకెంత ప్రేమ,
ఆ చెల్లెలి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన వాడివి ఇప్పుడు ప్రాణం తీస్తావా అని తన భార్యను రక్షించుకోవడం కోసం రకరకాలుగా స్తోత్రం చేశాడు, బతిమాలుకున్నాడు పాపం. వావి చెల్లెలుగాని కూతురు వంటి దొత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్త దీనిని మృక్కెదల్ కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభా కంస మానవ వల్లభా. ఈమె నీకు వరుసకు చెల్లెలు, కానీ నీకు కూతురు వంటిది. ఆమె పుట్టినప్పటి నుంచి ప్రేమతో ఎత్తుకొని పెంచి పెద్ద చేసావు, అన్నం తినిపించావు, సేవలు చేసావు. అలా కూతురులా పెరిగింది నీ దగ్గర. ఉత్తమురాలు, అందరూ ఆవిడ్ని పొగుడుతారు, అంత మంచిది. ఆవిడ పవిత్ర చరిత్ర కలిగినది, భయపడిపోతున్నది, చిన్నపిల్ల, ఇప్పుడే పెళ్ళయ్యింది, దీనకంపిత చిత్తురాలు, దైన్యంతో హృదయం కంపించిపోతూ ఉండగా ఎక్కడ మా అన్నయ్య నన్ను చంపేస్తాడో, అన్నయ్యకి ఎక్కడ చెడ్డ పేరుస్తోందో అని చూస్తోంది పాపం. అటువంటి దీనిని ఎలా చంపాలనుకుంటున్నావు? నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను, నీకు నమస్కరిస్తాను, ఈమెను వదిలిపెట్టు. కరుణామయాత్మక అన్నాడండోయ్. నిజానికి కంసుడు క్రూరుడు, క్రూరుణ్ణి పొగడకూడదు, మంచివాళ్ళని పొగడాలి, పొగడకపోతే తప్పు, చెడ్డవాళ్ళని పొగిడితే తప్పు. అయినా సరే కరుణామయాత్మక అని ఎందుకన్నాడంటే అలా అన్నందుకైనా తన వాక్శుద్ధి వల్లైనా వాడు మారిపోయి కరుణతో విడిచిపెడతాడేమో అన్నట్ట పాపం. దయాస్వరూప విడిచిపెట్టు. ఈమె ఎటువంటిది? చెల్లియల్ కన్నియ ముద్దరాలబల నీ శ్యామంబ చింతిల్చు నిర్మల దీనిన్ బయలాడు మాటలకునై మర్యాద బోదట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తి ఒకట కోపంబు పాపంబు నెచ్చెలినోహో తెగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వరా. ఈమె నీకు వరుసకు చెల్లెలు, కానీ కూతురు లాంటిది, ఇప్పుడే పెళ్ళైన కన్య, భయపడిపోతున్న అమాయకురాలు, కల్లా కపటం తెలియనిది, బలము లేనిది, నిత్యం నీ క్షేమమే కోరుకునే ఉత్తమురాలు. ఇందాక పెళ్లి జరుగుతున్నంతసేపు భర్త మీద దృష్టి లేదుట ఆవిడికి. సాధారణంగా పెళ్లి సమయంలో ఎంతసేపు భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటారు, పెళ్లికి ముందు కబుర్లు చెప్పుకుంటారు, ఆ పెళ్లిలోనూ కూడా కబుర్లు చెప్పుకుంటూ పక్కన పంతులు గారేమో నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టమంటే అది మానేసి నోట్లో పెట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే కబుర్లో పడిపోయి. పక్క పక్కనే కూర్చోవటం వల్ల, నూతన స్పర్శ వల్ల, పులకెంత వల్ల ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఈమె అలా కాదు. వివాహ సమయంలో కూడా మా అన్నయ్య అన్నం తిన్నాడా, మా అన్నయ్య పాలు తాగాడా, మా అన్నయ్య ఉన్నాడా అని ఆ కొంతసేపు అన్నయ్య 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 అని నిన్నే తలుచుకున్నది, నిన్ను కన్నయ్య కింద భావించింది. అటువంటి నిర్మల స్వరూపిణి. దీనిని ఆకాశవాణి ఏదో అందని ఆ మాటల కోసం ఉలిక్కిపడి చంపాలనుకుంటావా? ఆకాశంలో ఏముంది? అదో శూన్యం, కనపడదేమి. ఏవో మాటలు వినపడ్డాయి, ఆ మాటలు నమ్మి అన్నీ ఉన్న నీ చెల్లెల్ని ఎలా చంపాలనుకున్నావు? మర్యాదను విడిచిపెడతావా? మహారాజులు స్త్రీలను చంపరు, అది రాజధర్మం. అటువంటి రాజధర్మాన్ని, మర్యాదను విడిచిపెట్టి సొంత చెల్లెల్ని, ఒక అవలని చంపడానికి నీ చేతులు ఎలా ఆడుతున్నాయి? పవిత్రమైన భోజకులంలో పుట్టావు, పుణ్యమూర్తివి, వేదాలు చదువుకున్నవాడివి, నీకు తెలియందేముంది? కోపం మహాపాపం. కోపం వల్ల ఎంత దుర్మార్గానికైనా జీవి ఒడిగడతాడు. కోపం మనిషిని సర్వనాశనం చేస్తుంది. కోపం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. కోపం వల్ల కీర్తి నశిస్తుంది, నరకం వస్తుంది, స్వర్గం పోతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహాపాపమైన లక్షణం ఏమిటి? పాపాన్ని అందించేటటువంటి దుర్గుణం ఏమిటి అంటే కోపమే. క్షణంలో కోపం వల్ల జీవులు సర్వనాశనం అయిపోతూ ఉంటారు.
ఒక్క క్రోధం వల్ల జీవులు అప్పటి వరకు ఆర్జించుకున్న కీర్తి పోగొట్టుకుంటారు, పుణ్యం పోగొట్టుకుంటారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు. ఒక వ్యక్తి ఒక వస్తువును చూశాడు. ఆ వస్తువు చూడగా చూడగా దాని మీద వాడికి కోరిక కలిగింది. కోరిక తీరాలంటే ఆ వస్తువు రావాలి. ఒక వస్తువునంటే తెచ్చుకోగలడు, కానీ ఎన్ని వస్తువులు తెచ్చుకుంటాడు ఎవడన్నా? ఓ చక్కన సత్యనారాయణ మేస్టార్ పెడుతున్న కారు కనపడింది అనుకోండి, అద్భుతమైన కారు. అబ్బా, మేస్టార్ కారు నల్లగా ముద్దొస్తోంది, నిగనిగలాడుతోంది అనిపించింది. ఆ కారు మీద వీడికి వ్యామోహం ఏర్పడింది. అది కావాలనే కోరిక వచ్చింది. ఆయన చూస్తూ చూస్తూ ఇవ్వలేరు ఆ కారు. కాబట్టి ఆ కారు కావాలనే కోరిక తీరదు. ఆ కారు కొనాలంటే వీడికి శక్తి లేదు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ కోరిక క్రోధంగా మారిపోతుంది. ఒక్క కారు కూడా కొనుక్కోలేకపోతున్నానని పళ్ళు పటపట్లాడిస్తాడు. ఆ క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది. దానివల్ల తెలివితేటలు తగ్గిపోతాయి. స్మృతి విభ్రమ, క్రమక్రమంగా స్మృతి తగ్గిపోతుంది. దానివల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు. ఎంత పాపమునకు మూల కారణం క్రోధం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదే భగవద్గీత సారాంశం. కాబట్టి కామం వల్ల వచ్చే క్రోధం, వీటిని అదుపులో పెట్టాలి. క్రోధం సర్వ పతనాలకి మూల కారణమవుతుంది. అటువంటిది నువ్వు కోపం తెచ్చుకుంటావా? పుణ్యాత్ముడి, ఒక్కసారి ఆలోచించు. భోజశ్రేష్ఠ, నీ చెల్లెల్ని, నా భార్యను నాకు అప్పగించమని నీ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నాను, బతిమాలుతున్నాను. అసలు అన్నంటే ఏం చెయ్యాలి? చెల్లెల్ని ప్రేమగా పిలవాలి. ఆమెకు కావలసిన కోరికలు తీర్చాలి. చెల్లి, నీకేమన్నా నగలు కావాలా, వస్త్రాలు కావాలా, స్థలాలు కావాలా, పొలాలు కావాలా అని అడగాలి. అవేమీ ఇవ్వలేకపోతే ఏమీ ఇవ్వలేను, కనీసం ప్రేమగా ఆహ్వానిస్తాను అని మంచి మాటలతో సంతోషపెట్టాలి. అంతేకాని ఏదో ఆకాశవాణి పలికిందని ఉలికిపడి ఈ కలికిని చంపడం ధర్మమేనా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఈ చెల్లెల్ని చంపావు, ఇప్పుడు ఈ క్షణంలోనే ఆమె తల నరికి, అమ్మయ్యా నా చెల్లెల్ని చంపాను, ఇక నాకు మృత్యువు రాదు అని నువ్వు అనుకున్నావు అనుకుందాం. అంత మాత్రం చేత నీకు మృత్యువు రాకుండా ఉంటుందా? ఈ చెల్లెలు పోతే ఇంకో చెల్లెల రూపంలో మృత్యు వస్తుంది, కానీ మృత్యువు ఆగదు. మృత్యువు ప్రతి జీవికి పుట్టుకతో వస్తుందన్నమాట. తెలుగులో అందమైన పద్యం పోతన గారు రాశారు. సంస్కృతంలో కూడా వేదవ్యాసుడు అంతకంటే అద్భుతమైన శ్లోకమే చెప్పాడు. మృత్యుర్ జన్మవతాం వీరదేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, ఒక జీవి పుట్టగానే వాడితో పాటు వాడి మృత్యువు కూడా పుడుతుంది. దేహేన సహ జాయతే, శరీరంతో పాటు మృత్యువు కూడా పుడుతోంది. మనకి తెలియక వాడెవడో పుట్టాడని ఆనందపడుతున్నాం. వాడు పుట్టడం కాదు, వాడితో పాటు వాడు చావు కూడా వెనకే పుట్టిందనమాట. ఆ మృత్యువు కొంతమందికి అద్య, ఈరోజు అవ్వచ్చు, ఈరోజు కొందరు పోవచ్చు. అబ్ద, సంవత్సరం తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. లేదా శతాంతేవ, 100 ఏళ్ల తర్వాత అయినా సరే మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, ప్రాణికి మరణము తప్పదు. మరణం నుంచి ఎవడు తప్పించుకోలేడు. అది ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, 100 ఏళ్లకైనా మరణం తప్పదు. ఈ గొప్ప శ్లోకానికి పోతన గారు తెలుగులో ఎంత అందమైన భజన రాశారు తెలుసా? మేని తోడన్న పుట్టు మృత్యువు జనులకు ఎల్లి నేడైన 100 ఏండ్లకైన తెల్లంబు మృత్యువు దేహంబు పంచత్వమంద కర్మానుగుండై శరీరి మారుదేహము నూది మరి తొంటి దేహంబు బాయును తన పూర్వభాగమెత్తి వేరొంటిపై బెట్టి వెనుక భాగం బెత్తి గమనించు తృణజలూకయును బోలే వెంటవచ్చు కర్మ విసరంబుమును మేలుగన్న వేళ నరుడు కన్న విన్న తలచిన కార్యతంత్రంబు కలలోన
పాడితోడ కనబడిన ఎట్లు. ప్రతి వ్యక్తికి శరీరంతో పాటు మృత్యువు పుడుతుంది. ఆ మృత్యువు ఇవాళవ్వచ్చు, రేపవ్వచ్చు, 100 ఏళ్లకైనా తప్పదు. మృత్యువు నుంచి ఎవరు తప్పించుకొని దాక్కోలేరు. శరీరం విడిచిపెట్టగానే ఈ శరీరంతో పాటు పైకి ఏం పెడతాయి? శరీరం ఇక్కడే ఉంటుంది, శరీరంతో ఏదీ రాదు. శరీరం మీద ఉన్న నగలు రావు, బట్టలు రావు, అన్నీ ఇక్కడే వదిలేస్తాడు. ప్రాణవాయువులు పైకి లేచిపోతాయి. ఈ జీవుణ్ణి యమధర్మరాజు గారి కింకరులు శరీరంలోంచి పాశం వేసి బయటికి లాగుతారు. ఒక వ్యక్తి మరణించే ముందు చాలా ఇబ్బంది పడతాడు. వాడి శరీరంలో లక్షల కొలది సూదులు గుచ్చితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుంది. అందుకే మరణయాతన అంటారు దాన్ని. ఆ మరణయాతన కొంతమంది ఎక్కువ కాలం పడతారు, కొందరు తక్కువ కాలం పడతారు. కొంతమంది ఏళ్ల తరబడి ఆసుపత్రిలో తీసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పొందే నరకం అంతా ఇంత కాదండి బాబు. కోమాలోకి వెళ్ళిపోయి తామెవరో తెలియక మహాబాధపడతారు. దానికి యమయాతన, మరణయాతన అని పేరు. చావుయాతన అంటారు వ్యవహారంలో కూడా సరదాగా పాపం మన వాళ్ళు. క్రమంగా ఇంత బాధపడ్డాక ఏది లక్షల కొలది తేళ్ళు జర్రులు కుట్టినంత బాధ పొందాక సూదులతో గోళ్లల్లో కసాపిసా గుచ్చేస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పొందాక ముళ్లతో మేకులతో పొడుస్తూ ఉంటే శరీరాన్ని కొళ్ళబొడుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగాక శరీరం టక్కున విడిచిపెడతాడు. శ్రీనాథుడు కాశీఖండంలో శివశర్మోపాఖ్యానంలో ఈ బాధ గురించి అద్భుతంగా వర్ణించేశాడు. అంత బాధపడి తట్టుకున్న శివశర్మ ప్రాణ వాయువులు విడిచిపెట్టేశాడంటాడు. చటుక్కును విడిచిపెట్టేశాట శివశర్మ ప్రాణాన్ని. ఇది ఇంత 40 రోజులు బాధపడ్డాక పాపం. ఆ 40 రోజులు ఆయన పొందిన బాధ అంతా ఇంత కాదు పాపం. కాశీఖండంలో మీకు చాలాసార్లు చెప్పాను దాన్ని. ఇప్పుడు ఈ మొత్తం మీద వాడి శరీరం విడిచిపెట్టేశాడు. ఈ విడిచిపెట్టేటప్పుడు తేలిగ్గా విడిచిపెట్టడం కావాలా, కష్టపడి శరీరం విడిచిపెట్టడం కావాలా? తేలిగ్గా ప్రాణం విడిచిపెట్టాలంటే అద్రోహ, ఎవరికి ద్రోహం చేయకూడదు. వీలుంటే ఎవరికైనా ఉపకారం చేయండి, 10 మందిని ప్రోత్సహించండి, ధర్మ మార్గంలో నడుచుకునేలా చేయండి. కుదరకపోతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని కృష్ణారామ అనుకోండి. ఇతరులు చేసే మంచి పనిని పాడు చేయకండి. ఎక్కువ మంది చేసే పని ఏంటంటే దానం చెయ్యరు, చేసేవాడిని పాడు చేస్తారు. అది ఇంకా ప్రమాదం. ఇచ్చేవాడిని వద్దన్నవాడికి ఎక్కువ పాపంటండోయ్. అసలు దానం చెయ్యని పాపాత్ముడి కంటే ఇచ్చేవాడిని ఇవ్వద్దని చెబుతాడు సరే, ఇక వాడికి విముక్తి లేదట. అందుకే మనకి పాతకాలంలో చాలా అందమైన ఒక పాట ఉంది. సతీ సుమతి అని ఒక సినిమా ఉంది. ఆ సుమతిలో సుశీల గారు నిజంగా మధురమైన కంఠంతో పాడేసింది. ఎంత గొప్ప పాటలు అంటే ఇవి. పూర్వకాలంలో సినిమా పాటలు కావు, కావ్యాలు. చిత్రములవి కావ్యముల చిత్రములను చూడవలయు సేముషి కలుగన్ అని నేను ఒకప్పుడు సమస్యాపూరణని పూర్తి చేశాను సహస్రావధానంలో అనుకుంటాను, 2000 సంవత్సరంలో. దానం ధర్మమే, దానం ధర్మమే అని ఒక అద్భుతమైన పాట ఉన్నది. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. ఎంత గొప్పదండి. నిరంతరం కూర్చుని జపం చేసుకుని అడవుల్లో ఉండే ఈ జడధారులు, జటాజోటాలు ధరించిన సన్యాసుల కంటే దానం చేసే సంసారి ఎక్కువ పుణ్యం పొందుతాడని చెప్పారు. అందుకని దానం చాలా గొప్పది అన్నారు. నిరతాన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, దానం ధర్మమే వేదాల నీతి సారం.
మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నిరతన్నదానమే నీ సన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత గొప్ప మహారాజైనా ఈ మహిని విడిచి వెళ్ళేటప్పుడు, ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు ఒక్క గజం పట్టుకెళ్ళాడా? ఏ నాగోల్లోనో, ఉప్పల్లోనో, జూబిలీ హిల్స్లోనో, తణుకులోనో, ఇంకో పుణుకులోనో ఎక్కడో నీకు 100 గజాలు ఉంది. ఈ 100 గజాల్లో అరగజం పట్టుకెళ్ళి చూస్తాను నీతో కూడా. గజం పక్కన పెట్టండి, వీడి శరీరం రాదు, శరీరానికి వేసిన బట్టలు రావు. ఎంతో కష్టపడిపోయి టిప్ టాప్గా టీ షర్టు, కాఫీ షర్టు, ఆ ప్యాంటు, ఈ ప్యాంటు, దిక్కుమాలిన షార్టు ఇవన్నీ ధరించినా వీడిని ఎవడన్నా షూట్ చేశాక ఈ షార్టు రాదు వాడితోటి. వాడి శరీరం రాదు, కేవలం వాడి ధర్మం మాత్రమే కూడా వస్తుంది. కర్మానుగో గచ్చతి జీవ ఏకః. కర్మమును అనుసరించి జీవుడు ఒక్కడే వెడతాడు. ఈ జీవుణ్ణి యమకింకరులు బయటికి లాగి ఒక దేహంలో ప్రవేశపెడతారు. పాపాత్ములనైతే యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరం నల్లగా దుబ్బులో ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందులో ప్రవేశపెడతారు. మీలాగా భాగవతం విన్న పుణ్యాత్ములనైతే అందమైన దివ్య శరీరంలో ప్రవేశపెడతారు. దివ్య శరీరం అచ్చం నా శరీరంలాగా పరమ సుందరంగా, సర్వాంగ సుందరంగా ఉంటుంది. అటువంటి శరీరంలో ప్రవేశపెడతారు. దివ్య శరీరంలో సుఖంగా ఊర్ధ్వలోకాలు కడతాడు. వాడి పుణ్యాన్ని బట్టి స్వర్గానికో, లేక బ్రహ్మలోకానికో, గంధర్వలోకానికో, యక్షలోకానికో, కిన్నరలోకానికో, లేక కైలాసానికో, వైకుంఠానికో, మణిద్వీపానికో వెడతాడు. పాపాత్ములు వరసగా అధోలోకాల్లో, యమలోకాల్లో పడిపోతారు. అక్కడికి వెళ్ళాక యమధర్మరాజు గారు ఈ దుర్మార్గుణ్ణి పట్టుకుని చేసిన పాపములకు తగిన శిక్షలు విధిస్తాడు. కఠోర క్రూర నరకాల పాలై ఎందుకు పనికి రాకుండా పోతాడు. చివరికి మళ్ళీ భూమిలో జన్మిస్తాడు. దానివల్ల ఏమున్నది ఉపయోగం? కాబట్టి నా మాట విను. కర్మానుగుండై శరీరి మారుదేహమునూది మరి తొంటి దేహంబు బాయును. ఎంత ధర్మాన్ని చెప్పాడు వసుదేవుడు కంసుడికి. తన కర్మను అనుసరించి పాత శరీరం విడిచి కొత్త శరీరం ధరిస్తాడు. పాత శరీరం పాడైపోయిన గొడ్డలు పాడైపోతే ఏం చేస్తాం? పంచి చిరిగిపోయింది, 4 సార్లు ఉతికితే పాడైపోయింది. అప్పుడు ఈ పంచి తీసి పక్కన పారేస్తాం. కొత్త బట్టలు కుట్టించుకుని కొత్త బట్టలండి అని ఆనందంగా ధరిస్తున్నారా లేదా? కొంతమంది కర్మ కొత్త వస్త్రాలు ధరించరండి. ఎన్ని దీక్షా వస్త్రాలు ఇచ్చినా పంచులు పక్కన దాచేసి పాత కొట్టే కట్టుంటారు. అది వాళ్ళ కర్మని వాళ్ళ పక్కన పెడితే ఎక్కువ మందికి ఎప్పటికప్పుడు తాజా గుట్టలు కట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది. కొత్తగా పండక్కల్లా బట్టలు మార్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. కుళ్ళు గుడ్డలతో, చిరుగు గుడ్డలతో ప్రయాణం చేయాలనిపించదు కదా. ఈ మధ్యనే ఒక అమ్మాయి వచ్చి దండం పెట్టగానే నాకు జాలేసి మా ఆవిడ్ని పిలిచి, పాప అమ్మాయికి ఒక మంచి బట్టలు ఇయ్యి అన్నాను. ఎందుకంటే మోకాళ్ళ దగ్గర ప్యాంటు చిరిగిపోయింది పాపం. ఈ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చింది కదా అని జాలిపడి కొత్త బట్టలు ఇవ్వకపోతే ఆవిడ సిగ్గుపడి, ఎందుకండి అలాగంటారు, ఇది ఫ్యాషన్ అండి అంది. ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ఫ్యాషంట. ఒక మోకాళ్ళ దగ్గర చిరుగులే చూసేందరికి ఇంక వేరే చిరుగులు చూడలేదులండి. వాళ్ళ కర్మగాలి అలా తయారయ్యే బట్టలు. ఈ చింకి గొట్టలు వేసుకుంటారు. ఇదేమిటో మరి కర్మయోగం. మరీ విచిత్రంగా లేటెస్ట్ మోడల్ టీవీ ఏమిటో ఎక్కడ పడితే ఎక్కడ. అదేదో సినిమాలో గాలి బొక్కల చొక్క అంటాడే అవన్నీ నిజం చేస్తున్నారు వీళ్ళ కర్మగాలి. ఇంత దరిద్రం పట్టుకుంది. గోవింద, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, ఏం కంగారు పడక్కర్లేదు మనకి. కానీ ఏమైనా కొత్త బట్టలు కట్టుకుని మంచి బట్టలు కట్టుకోవడానికి చాలా ఆనందపడతారు ఎవరైనా. పాత బట్టలు పోయినందుకు ఎవడు బాధపడ్డావు, పోయింది దిక్కుమాల కొట్ట అని అంటారు. అలాగే ఈ శరీరం కూడా చివికి జీర్ణమైపోయిన ఒక పాత బట్ట. ఈ బట్ట విడిచిపెట్టి కొత్త బట్ట ధరించినట్టే జీవులు ఈ శరీరం విడిచి కొత్త శరీరం ధరిస్తారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణమైన వాసములను అంటే వస్త్రములను విడిచిపెట్టి, వాసశబ్దమునకు వస్త్రము అని అర్థం అన్నమాట. పాడైపోయిన బట్టలు విడిచి, జీర్ణమైపోయిన బట్టలు విడిచి జీవుడు కొత్త బట్టలు ధరించినట్టే ఈ శరీరం కూడా కొంతకాలం పోయాక జీర్ణమైపోతుంది.
70 ఏళ్లకో 80 ఏళ్లకో 100 ఏళ్లకో, కొంతమందికి ఈ మధ్యన 25 ఏళ్లకే శరీరం పాడైపోతుంది. ఈ పాడైన శరీరాన్ని ఒక వస్త్రంలాగా పక్కకు వదిలేసి కొత్త వస్త్రం ధరిస్తాడు. అంటే కొత్త శరీరం ధరిస్తాడు జీవుడు. కొత్త శరీరం రావడం అదృష్టం కదా. ఈ దిక్కుమాల శరీరంలో ఎంతకాలం ఉంటాం? కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కదలలేం. అలా ఇలా కుంటూ నడుస్తూ బాధపడుతున్న శరీరంలో ఎంతకాలం ఉంటామండి? మనం మాత్రం కొంతకాలం పైకి విసుగొచ్చేస్తుంది మనకి. ఎప్పుడు పట్టుకుపోతాడరా బాబు దేవుడు అంటారు కొంతమంది, తట్టుకోలేక ఈ బాధలు. అవునా? కాబట్టి ఈ శరీరం విడిచి ఇంకో శరీరం ధరిస్తున్నామని సంతోషిస్తారు జ్ఞానులు. అసలు శరీరమే రాకుండా శాశ్వతంగా ముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. నువ్వేమో చెల్లెల్ని చంపి శాశ్వతంగా ఇక్కడ బతకాలనుకుంటున్నావు. ఈ పాపం వల్ల ఇంకా నరకం పాలవుతావు, కానీ శాశ్వతంగా జీవితం మాత్రం ఉండదు. ముక్తి లభించే వరకు జీవులకు జన్మలు తప్పవు. ఈ చెల్లెల్ని చంపినంత మాత్రం చేత నీకు మృత్యువు దూరం కాదు, నీకు చావు ఎప్పుడో ఒకప్పుడు తప్పదు. నా మాట విను. నీళ్లల్లో ఒక జలగ కొట్టుకుపోతూ ఉంటుంది. దాన్ని తృణజలువుక అంటారు. ఇక్కడ 2 అర్థాలు చెప్పుకోవాలి. తృణజలువుక అది నీళ్లలో కొట్టుకుపోతున్నప్పుడు ఒక గడ్డి పరకని ఆసరాగా చేసుకుంటుంది. ఈ గడ్డి పరక మీద ఉన్న జలగ నీళ్లల్లో ఇంకో గడ్డి పరక కనపడితే ముందు భాగం అలా సాగతీసి కొత్త గడ్డి పరకని పట్టుకుంటుంది. కొత్త గడ్డి పరక దొరకగానే టక్కన ఈ పాత గడ్డి పరక విడిచిపెట్టి మొత్తం శరీరం అంతా కొత్త గడ్డి పరక మీదకి చేరుస్తుంది. ఇలా ముందు భాగం సాగదీసి దాన్ని పట్టుకునేంత వరకే ఈ పాత పరక. కొత్త గడ్డి పరక దొరికితే పాత గడ్డి విడిచి దాని మీదకి చేరుతుంది. మళ్ళీ ఇంకో గడ్డి పరక దొరికితే దీన్ని వదిలి దాన్ని పట్టుకుంటూ ఉంటుంది. గడ్డి పరకను విడిచిపెడుతున్నాను, అయ్యో ఇది నా నివాసం అనుకోదటది. ఇంకో గడ్డి పరక దొరికేదానికి ఈ గడ్డి పరకని పట్టుకుంటుంది. ఈ ప్రాణి కూడా అంతే. ఇంకో శరీరం దొరికేదాకా ఈ శరీరంలో ఉంటాడు. ఇంకో శరీరం సిద్ధం కాగానే ఇది వదిలిపెట్టి అందులో గడిపోతాడు. జలగ గడ్డి పరకని ఎంత తేలిగ్గా విడిచిపెడుతోందో వీడు కూడా అంత తేలిగ్గా గడ్డి పరక విడిచిపెట్టాలి. రెండోది తృణజలువు కంటే మీరు ఎప్పుడైనా గడ్డిలో చూడండి, ఒక జలగ ఉంటుంది, ఇలా ఇలా వంగుతూ నడుస్తుంది. ఈ వెనక భాగం పైకి ఎత్తుతుంది, ముందు భాగం అలా సాగదీస్తుంది, టక్కుని ఇంకో చోట అడుగు పెడుతుంది. అప్పుడు ఈ మొత్తం శరీరం దాని మీదకి చేరుస్తుంది. దాన్ని తృణజలువుకనే అంటారు. ఆ తృణజలువుకలాగా మరొక శరీరం దొరికే వరకే ఈ శరీరంలో ప్రాణి ఉంటాడు. శరీరం కొత్తది సిద్ధం కాగానే ఇది విడిచిపెట్టి కొత్త శరీరంలోకి, కొత్త జన్మలోకి వెళ్ళిపోతాడు. ఈ జన్మల బంధములు ఎప్పటికీ విడిచిపెట్టవు. ఎప్పుడు విడిచిపెడతాయి? పవిత్ర ధర్మమును ఆచరించినప్పుడు మాత్రమే ఈ జన్మలు విడిచిపెట్టి ఇంక పునర్జన్మ లేకుండా ముక్తి పొందుతాడు. ఎన్ని జన్మలెత్తినా మనిషి ఈ దిక్కుమాలిన కర్మలు చేసినంతకాలం మళ్ళీ పుట్టవలసిందే. తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్ అంటే ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని శరీరములు ధరించినా ఈ కర్మలు వాడిని విడిచిపెట్టవు. కర్మలు విడిచిపెట్టాలంటే కేవలం భగవన్నామస్మరణం, ఈ భాగవత కథ మాత్రమే దిక్కు. ఇంకా ఏది మిమ్మల్ని కర్మ విడిచిపెట్టేలా చెయ్యదు. ఎన్ని జన్మలెత్తారు, ఎన్ని లక్షల జన్మలు ఎత్తుతున్నారు, ఏమి మనకు ఊహ ఏముంది, ఆలోచన ఏమున్నది? దాని గురించి ఎంత ఆలోచించినా అర్థం కాదు కదా. ఇంతవరకు ఎన్ని జన్మలు గడిచాయో, మరి ఎన్ని జన్మలు గడవబోతున్నాయో. ఎప్పటికైనా ముక్తి పొందాలంటే భాగవతం వినవలసిందే. మహానుభావుణ్ణి శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే కనీసం ఉత్తమ జన్మ వచ్చినా ఆ ఉత్తమ జన్మలో మళ్ళీ శివుణ్ణి తలుచుకుంటాం అనమాట. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. నాకు పునర్జన్మ ఉండకూడదని కూడా కోరుకోను అన్నాడు ఒక భక్తుడు. ఒకవేళ జన్మ వస్తే ఎటువంటి జన్మ కావాలి? నాకు ప్రతి జన్మలోనూ శివుడి కథ అనే అమృతం తాగే భాగ్యం కావాలి. ప్రతి జన్మలో శివకథ వినాలి, ఆయన పాదసేవ చేసుకోవాలి, ఆయన గుణములను వర్ణించాలి. శివ 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 అంటూ నిరంతరం పలుకుతూ శివనామస్మరణం చేస్తూ శివ కథామృతాన్ని తాగుతూ ఉండే జన్మలు ఎన్నైనా పర్వాలేదు. అవి లేకుండా మాత్రం నాకు జన్మొద్దు, దరిద్రపు జన్మొద్దు, దేవ పాపిని అనే జన్మ నాకొద్దు. కయ్యో కయ్యో అని అరిచేటటువంటి రసీదు జన్మలు మనకొద్దు. పవిత్రమైన ఈశ్వర కథామృతాన్ని గ్రోలే చెవులు కావాలి, అటువంటి జన్మలే కావాలి అని కోరుకోవాలట. కోరుకుంటే ఒకవేళ, ఎందుకంటే ముక్తి అంత తేలిక కాదు కదా. ముక్తి కావాలంటే ముందు ప్రతి జన్మలో పరమేశ్వరుణ్ణి సేవించే భాగ్యం వస్తే అలా సేవించగా సేవించగా ఏదో ఒకనాటికి ముక్తి వస్తుంది. అలా ముక్తి కోసం వెతకడం మాని హింస చేసి పరులను చంపి 10 కాలములు ఎవడైనా బ్రతకగలడా? బతికితే వాడికి ఏమైనా సుఖమున్నదా?
అందువల్ల ఈ నీ చెల్లెల్ని నువ్వు చంపకు. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు. ఓ చోట ఒక కుండ పెట్టారు. ఆ కొండ నిండా నీళ్లు పోశారు. ఆ కొండ ఆరు బయట పెట్టారు. కొంతమంది పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళారు. అది పగటిపూట. అందులో సూర్యుడి యొక్క ప్రతిబింబం పడింది. మళ్ళీ రాత్రిపూట అందులో చంద్రుడి బింబం కనబడింది. ఓ గురువుగారికి అనుమానం వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి ఈ పిల్లల్ని పరీక్షించడానికి, పిల్లలారా ఈ పగటిపూట కొండలో మీకేం కనబడింది అంటే కొంతమంది సూర్యుడు కనబడ్డాడండి అన్నారు. కొంతమంది ఏమో రాత్రిపూట చంద్రుడు కనబడ్డాడండి అన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ పిల్లల కంటే కొంచెం జ్ఞానం కలిగిన పిల్లల్ని పిలిచాడు. ఒరే పిల్లలారా, సూర్యుడు చంద్రుడు ఇందులో కనపడుతున్నారా ఈ కొండలో అంటే, అప్పుడు కొంచెం చదువుకున్న పిల్లలు ఏమన్నారు, లేదండి సూర్యచంద్రులు ఎందుకు కనపడతారండి, సూర్యుడు చంద్రుడు ఆకాశంలోనే ఉన్నారు, వాళ్ళ ప్రతిబింబములు కనపడుతున్నాయండి, ఇందులో కనబడే బొమ్మలే నీడ కనపడుతోంది, సూర్యుడు చంద్రుడు అక్కడే ఉన్నాడు అన్నారు. సామాన్య మానవులు ఏమన్నారు, సూర్యుడు చంద్రుడు అన్నారు. కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు సూర్యచంద్రుల యొక్క ప్రతిబింబములు తప్ప సూర్యుడు చంద్రుడు కాదన్నారు. అప్పుడు ఆయన కొండను ఇలా కదిపాడు. కదిపితే ఇప్పుడు మళ్ళీ ఏమన్నారు సామాన్యులైన పిల్లలు, సూర్యుడు కదిలాడు చంద్రుడు కదిలాడు అన్నారట. ఈ నీళ్లు కదిలితే ఏమవుతుంది, అందులో ప్రతిబింబాలు కదులుతాయి కదా, అందుకని పాపం చిన్నపిల్లలు ఏమన్నారు, సూర్యచంద్రులు కదిలారన్నారు. ఇంకొంచెం చదువుకున్న పిల్లలు ఏమన్నారు, సూర్యచంద్రులు కాదండి కదులుతున్నది ప్రతిబింబములు కదిలాయి అన్నారు. ఇప్పుడు ఆయన ఇంకొంచెం చదువుకున్న వాళ్ళని పిలిచాడు. ఒరే కొందరేమో సూర్యచంద్రులు కదులుతున్నారు ఈ నీటిలో అంటున్నారు, కొందరు సూర్యచంద్రుల ప్రతిబింబములు కదులుతున్నాయి అంటున్నారు. ఇంతకీ కదులుతున్నవి ఏమిటంటే ఈ మూడో కేటగిరీ వాళ్ళు ఉన్నారే, జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్ళు. ఉట్టి అబద్ధం అండి అది. సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కదలరు, వాళ్ళ ప్రతిబింబములు కాదు కదిలేది, కదులుతున్నవి నీళ్లు. నీళ్లు కదులుతున్నాయి కాబట్టి ప్రతిబింబములు కదులుతున్నట్టు అనిపిస్తోంది అన్నారట. అప్పుడు ఆయన మన భాగవతోత్తములందరినీ ఈ పురాణం వింటున్నటువంటి నైమిశారణ్యానికి వచ్చిన ఈ 350 మెంబర్స్ని తీసుకెళ్ళాడు ఆ గురువుగారు. మీరు చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, సూర్యచంద్రులు కదలడం లేదు, వాళ్ళ ప్రతిబింబములు కదలడం లేదు, కదులుతున్నవి నీళ్లు కూడా కాదు, కదులుతున్నది కొండ. కొండ కదిలితే కొండలో నీళ్లు కదులుతున్నాయి, కొండలో నీళ్లు కదిలితే ప్రతిబింబాలు కదులుతూ ఉంటే సూర్యచంద్రులు కదిలినట్టు అనిపించింది అన్నారు. ఆ కొండయే శరీరము. మన శరీరాన్ని కొండతో పోలుస్తారు. అందుకే ఎవడన్నా చచ్చిపోతే ఆ ఘటం వెళ్ళిపోయిందండి అంటారా లేదా? కొండ ఎందుకు పగలగొడతారండి శ్మశానానికి వెళ్ళేటప్పుడు అంటే, ఈ శరీరం మట్టి కొండ అని చెప్పడానికే. ఓటి కొండ మట్టి కొండ, ఇది మృద్ఘటం. అందుకని మట్టి కొండతో పోల్చారు మనల్ని. ఎవడన్నా మాట వినకపోతే ఏమనేవారు పూర్వం, మొండి ఘటం అనేవారు. అవునా? పగలగొట్టిన పగలబడినటువంటి కొండ అనమాట అది. కాబట్టి మన శరీరమే ఘటం అంటే. ఈ ఘటంలో సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదులుతున్నట్లుగా, గాలికి నీళ్లు కదిలి నీళ్లలో ఉన్న సూర్యచంద్రుల ప్రతిబింబాలు కదిలినట్టుగా మనం చేసిన పాపం పుణ్యం అనే నీళ్లు ఈ శరీరంలో ప్రవేశించి మన పూర్వజన్మ కర్మలు అనే వాటికి అనుగుణముగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. పూర్వజన్మలో పుణ్యం చేస్తే ఈ జన్మలో మంచి సంస్కారం కలిగి నైమిశారణ్యం, ద్వారకా, పూరి జగన్నాథం, నేపాలు ఇలాంటి క్షేత్రాలు తిరుగుతూ అప్పుడప్పుడు ఇంట్లో చక్కగా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో వచ్చిన జీతంలో ఎంతో కొంత పవిత్ర కార్యాలకు వినియోగిస్తూ సాధ్యమైనంత వరకు భగవద్ ధ్యానం చేస్తూ అభిషేకాలు చేస్తూ ఇతరులకు మంచి మాటలు చెబుతూ ఏదో అప్పుడప్పుడు మాత్రమే సీరియల్స్ చూసుకుంటూ జీవితం గడుపుతారు. పూర్వజన్మ పుణ్యం ఉంటే. పాపకర్మ ఉందనుకోండి ఇంకేం ఉండదు, ఆదివారం సోమవారం లేకుండా పొద్దుట సాయంత్రం కూడా పుచ్చుకుంటూ తీర్థసేవ చేస్తూ, వాళ్ళ తీర్థం వాడిది, మీ తీర్థం మీది, ఇతరులకు ద్రోహం చేసుకుంటూ జీవితాలు గడుపుతారు. చివరికి దుర్మరణం పాలైపోతూ ఉంటారు, వాడిని వీడు వీడిని వాడు తిట్టుకుంటూ. కాబట్టి మనము చేసే పాపపుణ్యములను అనుసరించి ఈ శరీరంలో జీవులు కదులుతూ ఉంటారు. ఈ జీవుల్ని కదిపేది పూర్వజన్మ కర్మమే తప్ప శరీరం కాదు, చుట్టుపక్కల వస్తువులు కాదు. ఇది గ్రహించాలి. అది గ్రహించక నీ కర్మ వల్ల నీకు మృత్యు వస్తుందని నీవు గ్రహించలేక తెలుసుకోలేక, ఇదేదో చెల్లెలి వల్ల వస్తున్న గండం, ఈ చెల్లెలి వల్ల నాకు మృత్యు వస్తుందనుకుంటున్నావు,
ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి కీడు చెయ్యలేరు, మేలు చెయ్యలేరు. ఇతరులకు కీడు చేసేవాడు లేడు, మేలు చేసేవాడు లేడు. కర్మములు మేలు నిచ్చును, కర్మంబులు కీడు నిచ్చు. కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను, కర్మగుడై పరుల దడవగానేమిటికిన్. నీవు చేసిన మంచి పని నీకు మేలు తెచ్చిపెడుతుంది, నీవు చేసిన చెడ్డ పని నీకు కీడు తెచ్చిపెడుతుంది. ఎంతటి వాడికైనా తన కర్మమే తగిన ఫలితం ఇస్తుంది. ఆఖరికి బ్రహ్మగారు కూడా బ్రహ్మ పదవి పొందడానికి గల కారణం ఆయన చేసిన మంచి పని అట. బ్రహ్మగారు కూడా ఒకప్పుడు మంచి పని చేశాడు కాబట్టి ఆయనకి బ్రహ్మ పదవి వచ్చింది. ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు, సీతారాముల్ని కలిపాడు, ఆ పుణ్యం వల్ల 9వ బ్రహ్మ అవుతున్నాడు ఆయన. అంటే బ్రహ్మ పదవి పొందడానికి అంత కష్టపడాలి. ఆ పదవి ఏం ఊరికే రాదు. కాలక్షేపానికి భగవంతుడు మనకే పదవి ఇవ్వడు. ఇవాళ మనందరం పొందుతున్న ఈ కీర్తులు, ఈ మోక్షాలు, ఆనందములు ఇవన్నీ మన పుణ్యకర్మల ఫలితమే. హఠాత్తుగా ఎవడికి ఏది తనంత తాను రాదండో. ఏ పుణ్యకర్మ చేయకుండా, ఏ ఉపాసన లేకుండా, దైవానుగ్రహం లేకుండా ఎందుకు వస్తాయి ఏదన్నా? ఇవన్నీ మన కర్మల యొక్క ఫలితములే. ఇలా కర్మల వల్ల ఫలితం పొందుతున్న మనం అనవసరంగా ఇతరుల్ని తిట్టడం ఎందుకు, ఇతరులను పీడించడం ఎందుకు, తద్వారా మళ్ళీ నరకం పొందడం ఎందుకు? కాబట్టి ఆలోచించు. ఈ నీ చెల్లెల్ని విడిచిపెట్టు అనగా, నేను విడిచిపెట్టను, నేనెంతో ప్రేమగా ఎత్తుకొని పెంచిన ఈ నా చెల్లెలు నాకు మృత్యు అవుతుందా, నేను విడిచిపెట్టనన్నాడు వాడు. ఎంత బతిమాలినా వినడం లేదు.